అండ్ ఒక యాక్టర్‌లోంచి ఎప్పుడు గూడా అంటే మీరన్నట్లు ఒక రిపీట్ వాల్యూ చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని న్యూయెన్సెస్ అర్థమవుతా ఉంటాయి. ఓకే. ఆ క్యారెక్టర్ అందుకు అలా బిహేవ్ చేసింది. లేదంటే ఈ సీన్ స్పెసిఫిక్‌గా దానికోసం డిజైన్ చేయబడింది అనేది. సో, ఒక ఫస్ట్ వాచ్ చూస్తున్నప్పుడు ఇట్ షుడ్ బి అంటే ఇది అడ్మైరింగ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఉండాలి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఫ్యాంటసీ జోనర్ కావచ్చు, లేదంటే హారర్ ఎలిమెంట్స్, కామెడీ, యాక్షన్ ఇన్ని మల్టిపుల్ అవును. జోనర్స్ ఉన్నప్పుడు అవును. ఈ అడ్మైరబిలిటీ అనేది ఎంతవరకు ఇట్ విల్ బి లైక్ రిలేటబుల్ యాస్ వెల్. డెఫినెట్‌గానండి. అందరూ రిలేట్ అయితే చేసుకుంటారు. అందులో ఒక 1% కూడా మాకు ఇది లేదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ క్యారెక్టర్ ఎప్పుడైనా సరే మిడిల్ క్లాస్ ఇది అందరూ ఓన్ చేసుకుంటారు. అంత ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, అలాంటి వ్యక్తి దీంట్లోకొస్తే ఎలా ఉంటది అనేది బావుంటది ఒక హారర్ హౌస్‌లోకి. ఈ పక్కన పెడితే ఈ మాస్ ఇమేజ్ ఉండి ఆయన చేసే విధానం ఇవన్నీ కూడా అంటే నెక్స్ట్ లెవెల్‌కి ఏబీసీ సెంట్రల్‌కి అర్థమయ్యేలాగా చేసిన సినిమా ఇది. ఓకే. ఎక్కడ మనకి ఇది అర్థం కాదేమో వీళ్ళకి ఇలా ఉంటది అదే ఉండదు. అంటే ఎంత బ్రెయిన్ గేమ్ ఉన్నా సరే సినిమాలో క్రిస్టల్ క్లియర్‌గా అందరికీ అది ఓన్ చేసుకుంటారు. అది. ఓకే. అంటే